అందరికీ నమస్కారం. నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6, ఒకళ్ళు డ్రైవరు మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడము, చుట్టుపక్కల వాళ్ళు గమనించడము, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడము, మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం 4 ఇన్వాల్వ్ అయిన 7లో మనం 4 స్పాట్లో మనము పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కోఎక్యూజ్ ఉన్నారో అతని కొడుకులని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పెడుతున్నాం. సుబ్రహ్మణ్యం అతనికి చాలా అప్పులు ఉన్నాయి. అండ్ అదిగాక ఇతను అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు నంద్యాలలో. ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ, చాలా అప్పులు పెరిగిపోయినాయి. ఇతని వయసు సుమారుగా 52 సంవత్సరాలు. సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి. సో నిద్ర కూడా పట్టడం లేదు. ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది. లేదు, మామూలుగా పరిచయం, అంతే, పరిచయం ఉంది. ఇతనికి ఉన్నాయి. ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద. ఇవి 2004 నుంచి 6 మధ్యలో జరిగింది. సో 2014 చివరిగా అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు. సో రీసెంట్గా అటెంప్ట్ చేయడం జరిగింది. అతనికి పరిచయం ఉంది, ఏవనికి పరిచయం ఉంది, ఏవనికి మాత్రమే పరిచయం ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా ఏవనికి తప్ప మిగతా 6గురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు.
ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు, ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు, ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది, ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది. అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్గా సుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు డెకాయిటీ రాబరీ ఆపరేషన్ చేశాడు, కొన్ని సంవత్సరాల క్రితం థెఫ్ట్ చేశాడు, మర్డర్స్ చేశాడు, అన్నీ చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు హైదరాబాద్లో ప్రొక్యూర్ చేశారు. అందులో పెల్లెట్స్ లోడ్ చేస్తే పెల్లెట్స్ అయితే వస్తాయి, సౌండ్ వస్తుంది, పెల్లెట్స్ వస్తాయి. అంటే నార్మల్ బుల్లెట్స్లా కనిపిస్తున్నాయి కొన్ని, బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా అందులో నుంచి షాట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. మనము ఎంత రేంజ్ నుంచి వాడామనేది ఉంటుంది. సో దానిలో పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ కనుక తాకితే మరి దగ్గరగా ఏమైనా సెన్సిటివ్ పార్ట్స్ తాకితే జరిగే అవకాశం అయితే ఉంది. ఉపయోగించడానికి ట్రై చేశారు వాళ్ళు, ఉపయోగించారని చెప్తున్నారు. అది వాడింది, వాళ్ళని పట్టుకోవడానికి మేము వాడినాం. రాబరీ చేయడానికి ఉద్దేశం కానీ బ్యాంక్ రాబరీ అయితే అటెంప్ట్ కాదు. ఓన్లీ ఆ ఇంటిలో నుంచి వచ్చిన అతను కాదు. అసలు ఈ బ్యారల్ మజిల్ లోడింగ్ ఉన్నాయి, అవి వీళ్ళు ఈ వేట కోసం వాడుతున్నారు. సో రీసెంట్ టైమ్స్లో కూడా మనం పలమనేరు ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. సో కంటిన్యూస్గా మనం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికి 30కి పైగా సీజ్ చేయడం జరిగింది. అటువంటి వాటి గురించి ఏమైనా సమాచారం ఉంటే మనకు తెలియపరవచ్చు. వాటిని ఆర్మ్స్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ కూడా పంపిస్తాము. బట్ వాటిని జనరల్గా ఈ మనుషులు ఉండే ప్రదేశాల్లో వాడట్లేదు. అవి చాలా పెద్దగా ఉంటాయి మజిల్ లోడింగ్ వెహికల్స్. ఈ వెపన్స్ అన్నీ కూడా వాటిని వేట కోసం వాడుతున్నారు జనరల్గా. ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అని కాదు, బట్ సెమీ ఇవన్నీ కూడా. సో చిన్న చిన్న పెల్లెట్స్ పెట్టి వాడుతుంటారు. చూసారు కదా ఈ ఇది అనేది పెల్లెట్స్ మళ్ళీ పెడతారు అందులో. ఇవన్నీ కూడా ఈ పెల్లెట్స్, చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్లో టెంపుల్ రీజన్లో కనుక తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్. వీటిల్నే ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు.